ఏదైతే విచిత్రం ఏంటంటే సాధారణంగా జనాభా పెరిగితే, ఆ జనాభాకు అనుగుణంగా ఓటర్లు పెరగాలి. ఎందుకని? ఈ ఏడాది 10 మంది పుడితే తర్వాతన ఇట్లాగా పెరిగినటువంటి క్రమం ప్రకారం జనాభా సంఖ్య 18 ఏళ్ళు దాటినోడికి ఓటు హక్కు రావడం ఇదంతా ఉంటది. అయితే బెంగాల్‌లో జనాభా సంఖ్యేమో 13.8% రేషియోలో పెరిగితే, ఓటర్ల సంఖ్య 61.6% పెరిగిపోయింది. ఎట్లా? అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడ పెళ్లిళ్లు చేసుకొని, అక్కడ పుట్టినోళ్ళకి పుట్టిన బిడ్డలు గాదు. ఎక్కడో పుట్టిన, ఎవడికో పుట్టిన, ఏ దేశంలోనో పుట్టిన బిడ్డలు అక్కడికొచ్చి అర్జెంట్‌గా పెద్దోళ్ళయ్యారు, పెద్ద మనుషులైపోయారు, ఓటర్లయిపోయారు. 61% అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంతమంది దొంగలు ఈ దేశంలోకొచ్చి ఇక్కడ ఓటు హక్కు పొందుతున్నారో తెలుసుకోవచ్చు. ఇది ఇప్పుడు తాజాగా ఎస్ఐఆర్ విషయంలో భయం పడుతోంది మమతా బెనర్జీ. అర్జెంట్‌గా 5,000 మంది ఉద్యోగుల్ని మార్చేసి, తన మనుషుల ద్వారా ఇలా వచ్చిన దొంగలందరినీ భారతీయ పౌరులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న అతిపెద్ద దేశద్రోహి ఆ దరిద్రురాలు.